హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఈ రోజు మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే కావడంతో ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వడానికి ఒక రోజు ముందే దేవరా టీం మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఫియర్ అనే ఈ సాంగ్ విన్న తర్వాత ఒక ఫ్యాన్స్ నుంచి తప్ప మిగిలిన అందరి నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ సాంగ్. ఈ సాంగ్ పై మేజర్ గా ఉన్న కంప్లైంట్ ఏంటంటే వింటున్న ప్రతిసారి బ్యాడాస్ మా సాంగ్ అండ్ జైలర్ మ్యూజిక్ గుర్తు రావడం. నిన్న వీడియోలో మనం ఏదైతే చెప్పుకున్నామో ఈ సాంగ్ బ్యాడాస్ మా సాంగ్ కి రీవర్షన్ లా ఉంది అని చాలా మంది సోషల్ మీడియాలో అదే చెప్తున్నారు. ఇక ఫ్యాన్స్ కి కూడా సాంగ్ నుంచి ఒక ప్రాబ్లం ఉంది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ కంటే కూడా ఎక్కువగా అనిరుద్ధ్ కనిపించడం. బేసిక్ గా లిరికల్ సాంగ్స్ అంటే ఒకప్పుడు ఓన్లీ లిరిక్స్ మాత్రమే డిస్ప్లే చేసేవాళ్ళు. బట్ అనిరుద్ధ్ లిరికల్ సాంగ్ అంటే ఖచ్చితంగా హీరోతో పాటు తనకి కూడా స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. తమిళ వాళ్ళు దీన్ని బాగానే ఎంజాయ్ చేస్తారు. బట్ ఇక్కడుంది మన యంగ్ టైగర్ ఫ్యాన్స్ కాబట్టి కాస్త హట్ అయ్యారు. అలా సాంగ్ కి ఓవరాల్ గా యావరేజ్ టు ఎబ్ యావరేజ్ రెస్పాన్స్ అయితే దక్కింది. అండ్ యూట్యూబ్ లో ఫస్ట్ 24 hours కంప్లీట్ అయ్యే లోపు చాలా నార్మల్ గా పర్ఫార్మ్ చేసింది ఈ సాంగ్. టైర్ 1 రికార్డ్స్ ని పక్కన పెడితే టైర్ 2, టైర్ 3 హీరోల సాంగ్స్ రికార్డ్స్ కూడా బ్రేక్ అవ్వలేదు. మొన్న జరిగిన సాంగ్ రిలీజ్ అయినప్పుడు అది 4.3 మిలియన్ల వ్యూస్ ని మాత్రమే అందుకుందని చరణ్ చాలా మంది ట్రోల్ చేశారు. ట్రిపుల్ ఆర్ తర్వాత సినిమాలో సాంగ్ కి ఇదేం రెస్పాన్స్ అని. బట్ అది లీక్ అయిన సాంగ్. ఇక్కడ చూస్తే డైరెక్ట్ సాంగ్ అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చిన సాంగ్ అయినా కూడా ఆల్మోస్ట్ అదే రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తూ డిసప్పాయింట్ చేసింది ఈ సాంగ్. సో లేట్ చేయకుండా ఈ ఫియర్ సాంగ్ తొలి 24 గంటల్లో ఎన్ని వ్యూస్ లైక్స్ తెచ్చుకుందో, ఆల్ టైమ్ రికార్డ్స్ లో ఎన్నో ప్లేస్ లో ఉందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా వ్యూస్ విషయానికి వస్తే ఈ సాంగ్ ఫస్ట్ 24 hours లో కంప్లీట్ అయ్యే లోపు తెలుగులో తెచ్చుకున్న వ్యూస్ 5.19 మిలియన్స్ మాత్రమే. ఇది ఎంత తక్కువ అంటే టాలీవుడ్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన లిరికల్ సాంగ్స్ లో వ్యూస్ పరంగా టాప్ 40 ప్లేస్ లో ఉండేంతలా ట్రిపుల్ ఆర్ తర్వాత మూవీ నుంచి వస్తున్న సాంగ్, అది కూడా అనిరుద్ధ్ కంపోజ్ చేసిన సాంగ్. అయినా కూడా ఈ రెస్పాన్స్ అంటే దారుణమనే చెప్పాలి. ఇక హిందీలో అయితే కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేసిందనే చెప్పాలి. హిందీ సాంగ్ ఫస్ట్ 24 hours లో 7 మిలియన్ కి పైగా వ్యూస్ ని అందుకుంది. ఇక తమిళ్లో 1 మిలియన్ వ్యూస్, కన్నడలో 1 మిలియన్ వ్యూస్ అండ్ మలయాళంలో 7 లక్షల వ్యూస్ అందుకున్న ఈ సాంగ్ అన్ని లాంగ్వేజెస్ ని కలుపుకుంటూ అప్డేటెడ్ వ్యూస్ పరంగా చూస్తే 15 మిలియన్ వ్యూస్ లోపే అందుకుంది. ఒకసారి వ్యూస్ పరంగా టాప్ ప్లేస్ లో ఉన్న సాంగ్స్ ని చూసుకుంటే గుంటూరు కారం దమ్ మసాలా సాంగ్ 17.4 మిలియన్ల వ్యూస్ తో స్టిల్ టాప్ ప్లేస్ లో ఉండగా, తర్వాతి ప్లేస్ లో కూడా మహేష్ బాబు సాంగ్స్ అయిన పిన్ని సాంగ్, కళావతి సాంగ్ అండ్ మమ్మ మహేష్ సాంగ్స్ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఇక సౌత్ పరంగా చూసుకుంటే విజయ్ విజిల్ పొడు సాంగ్ 24.8 మిలియన్ల వ్యూస్ తో టాప్ ప్లేస్ లో ఉంది. కనీసం ఫాస్టెస్ట్ లక్ష లైక్స్ నైనా అందుకుంటుంది అనుకుంటే దాదాపు 19 నిమిషాలకి పైగా టైం తీసుకుంటూ ఇక్కడ కూడా వెనకబడింది ఈ సాంగ్. సాంగ్ ని చాలా సేపటి వరకు స్ట్రీమింగ్ లో పెట్టారు. లింక్ దొరకలేదు అనే మాట రాకుండా ఈ సాంగ్ రిలీజ్ కి ముందే 40,000కి పైగా లైక్స్ ని అందుకున్న 140,000 లైక్స్ అందుకోవడానికి 19 నిమిషాల టైం తీసుకుంది. ఇక లైక్స్ విషయానికి వస్తే ఇక్కడ కాస్త బెటర్ గా పర్ఫార్మ్ చేసిందని చెప్పొచ్చు. అయితే ఏ రికార్డ్ కూడా బ్రేక్ కాలేదు. తొలి 24 గంటలు కంప్లీట్ అయ్యే లోపు 4,73,000 లైక్స్ మాత్రమే సొంతం చేసుకుంది ఈ సాంగ్. ఆల్ టైమ్ లిస్ట్ తీస్తే ఇది 13 ప్లేస్ లో ఉంటుంది. సో టాప్ 10 లో కూడా వెళ్ళలేదు. సాంగ్ ఆడియన్స్ కి పెద్దగా నచ్చలేదని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. తెలుగు సాంగ్స్ పరంగా స్టిల్ కళావతి సాంగ్ 8,06,000 లైక్స్ తో టాప్ ప్లేస్ లో ఉండగా, సెకండ్ ప్లేస్ లో భీమ్లా నాయక్ సాంగ్ 8,05,000 లైక్స్ తో కంటిన్యూ అవుతుంది. ఎన్ని సాంగ్స్ వచ్చినా ఇవి మాత్రం బ్రేక్ అవ్వట్లేదు. ఇక సౌత్ పరంగా చూసుకుంటే అరబిక్ కుత్తు సాంగ్ 2.2 మిలియన్ లైక్స్ తో అన్బ్రేకబుల్ రికార్డ్ గా ఉండగా, తర్వాత కూడా విజయ్ సాంగ్స్ టాప్ ప్లేస్ లో ఉన్నాయి. అలా కాపీ సాంగ్ గా పేరు తెచ్చుకున్న ఈ ఫియర్ సాంగ్ పెద్దగా రెస్పాన్స్ అయితే దక్కించుకోలేకపోయింది. ఇక మేకర్స్ అయితే ఆల్ లాంగ్వేజెస్ ని కలుపుకుంటూ తొలి 24 గంటల్లో 28,000కి పైగా వ్యూస్ అందుకున్నట్టు పోస్టర్ ని రిలీజ్ చేశారు. బేసిక్ గా మనం కన్సిడర్ చేసేది అప్డేటెడ్ వ్యూస్. బట్ రియల్ టైమ్ వ్యూస్ చూసినా కూడా ఇది రికార్డ్ కాదు. సో ఒక్క రికార్డ్ కూడా లేనట్టే. మరి ఈ రికార్డ్స్ ని ఫ్యూచర్ లో ఏ సాంగ్స్ బ్రేక్ చేస్తాయో చూడాలి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది ఫియర్ సాంగ్ 24 hours రిపోర్ట్. ఈ వ్యూస్ అండ్ లైక్స్ రికార్డ్స్ లో ఫ్యూచర్ లో ఏ సాంగ్ రికార్డ్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.